నాగ్పూర్ అల్లర్ల కేసు నిందితుడి ఇల్లు కూల్చివేత. మహారాష్ట్రలోని నాగ్పూర్ అల్లర్ల కేసులో నిందితుడైన ఇద్దరి ఇళ్ల కూల్చివేతలకు నిలుపులిస్తూ స్థానిక హైకోర్టు బెంచ్ వారం స్టే ఉత్తర్వులు చేసింది. అధికార యంత్రం దౌర్జన్య పాలనను ఆక్షేపించింది. హైకోర్టులో ఉత్తర్వులు వెల్లువరించేలోగానే ప్రతినిధుడు మైనార్టీ డెవలప్మెంట్ పార్టీ నేత ఫహీం ఖాన్ రెండంతస్తుల నివాసాన్ని అధికారులు కూల్చివేశారు. ఈ కేసులో మరో నిందితుడైన యూసుఫ్ షేక్ నివాసం భవనం నిలిపివేశారు. కూల్చివేతను తక్షణం నిలిపివేయాలంటూ కోర్టు తలుపు తట్టారు. అయితే అల్లర్లు చేసి అక్కడ చేస్తేనేమో కోర్టులకు ఏముండదు. ఇవాళ కోర్టు వ్యవస్థలు కూడా అందుకనే వస్తుంది. ఇవాళ వీళ్ళకు మాత్రం వెంటనే కోర్టుల ఆర్డర్లు వస్తాయింది ఇవాళ అల్లర్లు జరిగితే. అయితే ఇవాళ అల్లర్లు కూడా కాదు, నాగపూర్లో జరిగిన అల్లర్లు కాదు, కుట్ర ప్రకారం హిందువులపైన జరిగినటువంటి దాడి. ఇవాళ మీడియాకి ఇది పడుతుంది. దేశంలో ఏమనంటే మత సామరస్యాన్ని రెచ్చగొడుతున్నారు. మత సామరస్యాన్ని ఎవరు రెచ్చగొడుతున్నాడు, మతాలను ఎవరు రెచ్చగొడుతున్నాడు? ఇవాళ దేశంలో ఏం జరుగుతుందంటే హిందువులపైన దాడి జరిగితే హిందువులపైన దాడి జరిగిందని చెప్పకూడదు, హిందువులపైన పథకం ప్రకారం దాడి జరిగిందని చెప్పకూడదు. కానీ మైనార్టీలపైన జరిగినటువంటి దాడులు, మైనార్టీలపైన దాడులు జరిగినటువంటి దాన్ని ప్రత్యేకంగా చిత్రీకరిస్తారు. అక్కడ ఏముండకపోయినా నాగపూర్లో జరిగినటువంటిది ఒక కుట్రపూరితమైనటువంటిది. బజార్లో అందరూ రోజు బండ్లు పెట్టుకుంటోళ్ళు, కానీ ఆ రోజు మాత్రం ప్రత్యేకంగా ఎవరి కార్ పైన ఏ గుర్తులున్నాయో చూసి తగలబెట్టిరు, దెబ్బలు కొట్టిరు, లేదా కార్లను బండ్లను పగలగొట్టిరు. చాలా స్పష్టంగా అక్కడ కనబడుతున్నది. దానిపైన వెంటనే అసలు ఇది ఒక్కటే కాదు, ఇవాళ కోర్టులను కూడా తప్పు పట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే నాగపూర్లో అల్లరి జరిగినటువంటి నిందితుడి ఇల్లు వాడు నిబంధనలకు వ్యతిరేకంగానే కట్టిండు. ఇంతకంటే కఠినంగా శిక్షించాలి. ఎవడన్నా రేపు పొద్దుగాల ఇట్లాంటి అల్లర్లు చేయాలంటే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఏమైందంటే ఆఖరికి భారతదేశంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో చూసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. నాగపూర్లో జరిగినటువంటి అల్లర్ల విషయంలో ఇంతకంటే తీవ్రమైనటువంటి శిక్షణ ఇవ్వాలి. రేపు పొద్దుగాల ఎవడన్నా అల్లర్లు చేయాలంటే ఎవడైనా, ఏ మతం వాడైనా, ఏ కులం వాడైనా భయపడాలి. ఇష్టానుసారంగా రౌడీయిజము అల్లర్లు చేయాలంటే భయపడేటువంటి సిచ్యువేషన్కు రావాలి, లేకపోతే ఇష్టానుసారంగా వివరిస్తారు. మేము రాజ్యాంగానికంటే వ్యతిరేకం, మమ్మల్ని ఎవ్వడూ ఏమి చేసేటోడు లేడు, మమ్మల్ని ఎవ్వడు ఏమనడు అనేటువంటి విధంగా ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం అనేటువంటిది ఇవాళ మారిపోయింది. నాగపూర్ అల్లర్ల కేసును కూడా దాన్ని మనం అట్లనే చూసుకోవాలి. ఏం చేయాలి? ఇవాళ ఏం చేయాలి? రాజకీయ నాయకులకు సిగ్గుండాలి. రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల నాగపూర్లో ఇద్దరు సాధువులు చచ్చిపోతే మహారాష్ట్రలో ఒక్కడైనా స్పందించిండా? మరి కోర్టులు స్పందించినాయా? దీనిపైన దేశవ్యాప్తంగా యోగి మోడలే కరెక్ట్. ఇవాళ అనేక రాష్ట్రాలు దాన్ని పరిపాలిస్తున్నాయి, దాన్ని పాటిస్తున్నాయి. ఇష్టానుసారంగా ఎవడు పడితే వాడు, అసలు మాకు ఈ రాజ్యాంగమే అక్కర్లేదనే విధంగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఒక్కొక్కరు. ఇంత దారుణంగా మేము నిన్న మొన్న సుప్రీంకోర్టులో రాజ్యసభలో సుధాంశు త్రివేది మాట్లాడింది కదా, సేమ్ అదే విధంగా ఉంది. సుధాంశు త్రివేది మాట్లాడినట్టుగానే ఉన్నది. ఇవాళ ఈ మనుస్మృతి అని దేశవ్యాప్తంగా విషాన్ని రెచ్చగొట్టారు. కానీ దేశంలో పాక్షికంగా షరియా చట్టం మాత్రమే అమలయ్యే విధంగా చేసింది గతంలో కాంగ్రెస్ సర్కార్ అనేటువంటి ఒక ఆరోపణలు చూస్తుంటే అట్లనే కనబడుతున్నది. ఇవాళ ఏం చేశారంటే ఓట్ల కోసము ఒక వర్గం మొత్తము రాజ్యాంగం కంటే గొప్పది, వాళ్ళు ఏం చేసినా తప్పులు చేసినా పట్టించుకోదు. ఆఖరికి వాడు తీవ్రవాది అయి బాంబు వేల్చి దేశంలో ప్రజలను వందల మందిని చంపేసినోడు వాడిని ఎన్కౌంటర్ చేస్తే, వాడిని ఉరిదీస్తే కూడా వాడి దగ్గరికి వేల మంది లక్షల మంది పోయేటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో ఉందంటే కారణం సిగ్గుపడాలి. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు సిగ్గుపడాలి, రాజ్యాంగం సిగ్గుపడాలి, వ్యవస్థలు సిగ్గుపడాలి, రాజకీయ నాయకులు ఇంకా అంతకంటే ఎక్కువ సిగ్గుపడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అందుకే నాగపూర్లో వాడి ఇల్లు కూలగొడితే అప్పటికప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టుకి ఇంకేం పని లేదా? దేశంలో పెండింగ్లో ఉన్నాయి కదా, వేల అవి కేసులు పెండింగ్లో ఉన్నాయి కదా. వాడు అల్లర్లు చేసినోడిని కాపాడేటువంటి ప్రయత్నం ఎందుకు జరుగుతున్నది ఇవాళ? దీన్ని మళ్ళీ బెదిరిస్తారు. మాకు నచ్చినట్టుగా మీరు చేయకపోతే మేము ఇంతకంటే ఎక్కువ చేస్తాం. వాడు తీవ్రవాది, లేదా హైడ్రా లెక్కనో ఇంకొకటి లెక్కనో ఇది చేసింది కాదు. వాళ్ళు చేసింది అల్లర్లు, వాళ్ళు చేసింది సమాజంలో రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి శక్తులుగా పనిచేసిర్రు. వాళ్ళు అల్లర్లు చేయడానికి ప్రధాన పాత్ర పోషించారు. మరి వాళ్ళకు సంబంధించినటువంటి భయం లేకుండా పోతే రేపొద్దుగా ఇంకా 10 మంది అట్లనే తయారవుతారు కదా. ఇంతకంటే ఎక్కువ శిక్షించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఎవడు పడితే వాడు రాజ్యసభను కుదిపేసినటువంటి ముస్లిం రిజర్వేషన్లు ఇదే ఇట్లాంటివే జరుగుతుంటాయి.